అబ్బో బంగారు తల్లి ఎప్పుడు లేచిందమ్మా? చింతలు లెగ్సి చూస్తున్నారే. సైలెంట్గా లేచి చూస్తాడు. మరీ స్వీట్ ఎక్కువైనా తీయగా ఉంటుంది, తినలేము. స్టవ్ ఆన్ చేసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సూపర్. ఫస్ట్ చపాతీ అనుకున్నాం కానీ నేను కదా, కానీ గోధుమ అట్టేయమని చెప్పా. కేంద్రంలో పాలు అయిపోయినాయండి. ఎక్కువసేపు ఉండట్లా కేంద్రంలో పాలు. అందరూ కేంద్రానికి వస్తున్నారు కదా వాళ్ళందరూ. కానీ ఏం బాగుంటున్నాయి మమ్మీ, నీళ్ళుగా ఉంటున్నాయి. ఇవే చిక్కకుంటున్నాయి. ప్యాకెట్ పాలే బాగుంటున్నాయి నాకైతే. ఏం చేస్తున్నావు టిఫిన్ ఈరోజు? పాలు పోసి బెల్లం అయితే లేదు, అయిపోయింది. కొంచెం పందారేసి బెల్లం అట్టలాగా వేస్తాము. బెల్లం అట్టు కోసం అయితే ఫస్ట్ గోధుమ పిండిని తీసుకోవాలి. ఆల్రెడీ ఇది మమ్మీ మొన్న జల్లిచ్చేసింది, అందుకే ఇప్పుడు జల్లించట్లేదు. దీనికి పిండి ఇంతే తీసుకోవాలి అంతే తీసుకోవాలని ఏమి ఉండదు. మనం తినేదండి, మనం చెరొక రెండు. పాలు ఏంటంటే టేస్ట్ కోసం, అంతే కదా. కొద్దిగా సాల్ట్, జస్ట్ టేస్ట్ కోసం అంతే. ఫస్ట్ సాల్ట్ అంతా పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలను అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ ప్లేస్లో కొంచెం వాటర్ వేద్దాం. ఓన్లీ పాలు పోసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. కొంచెం వాటర్ పోతాం, బాగా చిక్కగా ఉన్నాయి కదా. ఇంకో పందారు వేసేది. ఓకే, ఇప్పుడే వేసేస్తే పాలల్లో కరిగిపోతుంది. చాలా బాగుంటుంది కదా మమ్మీ బెల్లం అట్టు. మనం గరిటతో కలుపుకున్నప్పుడు పిండి మొత్తం కలవదు కదా అండి, అలాంటప్పుడు ఏంటంటే ఇలా చేత్తో కలుపుకోవాలి. మరి జోరైనా మళ్ళీ అట్లు రావు. పాలు పోసాం కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. స్వీట్ సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకోవాలి. సరిపోయిందా? కొంచెం బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు, షుగర్ ఉంటే షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు టిఫిన్ వేసేసుకున్నాం. మా చిన్నప్పుడు ఎక్కువ వేసేదానివి బెల్లం అట్లు. అప్పుడు మనకి గేదె ఉండేది కదా, పాలు ఉండేవి. టిఫిన్ ఏం వేసుకోవాలో తెలియనప్పుడు ఇవే వేసేదానివి. ఎంత బాగుండేయో. బియ్యం ఎండబెట్టాలి మమ్మీ, ఎండలో. వాటిలో ముక్కు పురుగులు ఉన్నాయి, ఎండలో ఎండబెట్టాలి కాసేపు. కొన్ని కట్ట ఓపెన్ చేయకపోయినా కట్ట లోపలే పురుగులు పట్టేస్తున్నాయి, అవి తీసి మనకిస్తున్నారు. సరే కదా అండి, పిండిని అయితే ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. మనకి టైం ఉంటే దీన్ని ఒక పావు గంట సేపు అలా పక్కన ఉంచితే పిండి నాని మనకి దోశలు అనేవి మృదువుగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకోవాలి, ప్యానం పెట్టుకోవాలి. ప్యానం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుని దోశ వేసుకోవాలి. ఇటు సైడు మిగతా పాలు కాసేసుకుని, పాలు చిక్కగా ఉన్నాయి, వెన్న, కొంచెం వాటర్. మరీ చిక్కటి పాలు తాగకూడదు కదా. ప్యానం హీట్ అయిపోయినట్టు. ప్యానం అయితే హీట్ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి.
మమ్మీ ఈ దోశలు మరీ పలుచగేసుకున్న రావు తీసేటప్పుడు కదా. పాలు పోసాంగా వస్తాయి. పాలు పోయినప్పుడైతే సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఓ పలుసుగా చేయకూడదు. చాలా ఓకే. మెల్లగా కాలిద్ది. ఇది కాలడానికి టైం పడుతుంది, మెల్లగానే కాగాలి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా మమ్మీ, ఎప్పుడు వెళ్తావు? కాలిపోయింది వన్ సైడ్, మెల్లగా తీసుకోవాలి. వావ్, ఎర్రగా కాలింది. నాకు దాన్ని చూస్తుంటే తినే అనిపిస్తుంది ఇప్పుడే. బాగుంటుంది. తీగాను పాలు పోసాం కదా. అవును, ఆ టేస్ట్ వేరు. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మమ్మీ వీటిని. వర్షి జోయి చాలా ఇష్టం బెల్లం అంటే. బాగా తమ్ముడికి కూడా ఇష్టం కదా. తమ్ముడు అన్నం లేకుండా అయినా ఏ తిని పడి ఉంటాడు, అంత ఇష్టం వాడికి. బియ్యం పాతది, బీబీటీ బియ్యం. కాకపోతే పక్కన కట్టలు ఉంటాయి కదా, ఒక కట్టలోంచి ఇంకో కట్టలోకి ఊరినే ఎక్కేస్తాయి. ఎంకు పురుగులు కదా, ఎంకు పురుగులు. ఒకసారి మన బియ్యం డబ్బాలు కూడా ఎక్కేస్తాయి. ఎక్కేస్తాయి, ఒక్కటి ఉందంటే చాలా ఎక్కేస్తాయి. ఎండలో పెడదాం అసలు, కుర్చీలో పెట్టేసి మళ్ళీ కింద పెడితే కోళ్ళు తినేస్తాయి. అమ్మో, ఈ కాకులు కోళ్ళు వీటితో ఏదన్నా భయం పెట్టుకోవాలంటే. నీళ్ళు కాయిపోయినాయో లేదో చూద్దాం. పిల్లలు బయటకు వచ్చేసినాయి, నీళ్ళు కాయిపోయినాయి. ఇంకా బాగా పడుకున్నాడు, వాడిని లేపి స్నానం చేపిచ్చేస్తే కాసేపు ఆడుకుని మళ్ళీ పడుకుంటాడు. కానీ బాబు పడుకున్నప్పుడు మాకైతే చాలా బోరింగ్గా ఉంటుందండి. వాడు ఆడుకుంటేనే సందడిగా ఉంటుంది ఇల్లంతా. ఇవన్నీ కొబ్బరి బుర్రలు. నాన్న కొబ్బరి బొండాలు సెంటర్లో అమ్మేసి కాయలను తీసుకొస్తారు కదా, తీసుకొచ్చి వాటిని నరుకుతారు, గొడ్డలు పెట్టి బద్దలు చేసి ఎండబెడతారు. అవి ఎండిని మేము ఇట్లా పొయ్యిలోకి అయితే యూజ్ చేసుకుంటాం. అబ్బో, బంగారు తల్లి ఎప్పుడు లేచిందమ్మా? చింతలు లేచి చూస్తున్నారే, సైలెంట్గా లేచి చూస్తాడు. చిన్న బంగారు తల్లి ఎప్పుడు లెగుస్తాడో తెలియదు, కామ్గా లేచి వాడు చూసుకుంటాడు. చిన్న బాబు కూడా లేచాడు, ఇంకా ఉసులు పోపించాలి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, బెల్లం అట్టు ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. నిజంగా చాలా బాగుంటుందండి. నేను చెప్పేది అబద్ధం అనుకుంటారేమో, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సూపర్. ఈవినింగ్ టైం స్నాక్ కింద కూడా వేసుకుని తినొచ్చు. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.